అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. నమస్తే మిత్రులారా, ఈ వీడియో మన సోషల్ మీడియాలో అందరికీ సెండ్ చేయండి. మీకు మీ బంధుమిత్రులు కూడా సెండ్ చేయండి. ఎందుకంటే మనతోనే ఉండి మన చుట్టూ ఉండి మనకే గోతులు తవ్వే ఒక వెధవ గురించి ఈ వీడియో చేస్తున్నాను. విత్ ప్రూఫ్తో మీ ముందు పెడుతున్నాను. ముందు నేను ఒక ఆడియో పెడతాను, అది వినండి. మళ్ళీ దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. మన చుట్టూ ఉండి మనకే గోతులు తవ్వే వెధవులు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి ఈ ఆడియో విన్న తర్వాత వాడి పేరు, వాడి అడ్రస్ కూడా పెడతాను. ఎందుకంటే ఇటువంటి వెధవులని దూరం పెడితే బాగుంటుంది. ఏమో రేపు మీకు ఇలానే జరగవచ్చు. అందుకని చెప్పేసి ముందు ఈ ఆడియో వినండి, తర్వాత అసలు మ్యాటర్ చెప్తాను. उसमें बुढ़ी माँ को लिए में मेरे सामान ले तो कही कि पूछे में स्वयं तो आप दिया गया तो कहा दिए बा उन्होंने रख ले गए। तू बोले ना 2000 देना बोल को। हाँ वो दिल में रख ले को। बात से बात पूछेंगे को कौन सी तुम्हारा 1000 रुपये दिए सो मैं रख ले तो तुम्हें निकालोगे ना। तो कोई गच्छ हो गए मैं गई के लिए बोल को बात तू बोला था। वो याद आया मुझे तुम्हारा खाला बेटा तेरे टिंकू दिया क्या देखा हराम जाए क्या काम करेगी। फर्स्ट टाइम बकने का लगा हाँ फर्स्ट टाइम बकने का लगा करे हाँ ऐसे दूर रखे आते कर हाँ बाद में निकाल सकते हो उन्होंने एडवांस दे क्यों निकाले मेरे निकालेंगे फिर तुम है जाओ ना बंदा करते तो बुढ़ी माँ के क्या के मालूम है मुझे 1000 रुपये बंदे को 1000 रुपये दिए तुम्हें गाड़ी निकालो अभी गाना शुरू करे। मैं जब सोचता है कौन दिया बा 1000 ये रुपये। हमारे मुझे बोली हाँ नाउ ना 1000 रुपये दिया सकता कौन है ठीक बोला मैं हाँ काया लेकिन तो ऐसा लेकिन मुझे मालूम है नहीं। कौन मुझे मालूम है तू क्या तो भेजेगा क्या करता हूं नहीं मेरे पेपर में हंसी का वो कुनाल बोला ऐसा बात है मैं 1000 रुपये एडवांस भी दूंगा। अरे वाह तू रे वाह कौन ये ले आराम ज़्यादा अगर दिक्कत काम करेगी इसका उनको पड़ा था उनका अरे ऐसा संदाला लगा देंगे तो क्या उपयोग है अरे करे भाई మిత్రులారా, ఇప్పుడు ఆ ఆడియో విన్నారు కదా. అందులో ఒక వెధవ ఒకడు బిజినెస్ పెట్టుకుంటే దాన్ని చెడగొట్టాలని చెప్పేసి ఆ ఓనర్కి 1000 రూపాయలు కట్టేసి ఆ బిజినెస్ నేను పెట్టుకుంటాను అతన్ని తీసివేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఆడియో సారాంశం. ఆ వెధవ పేరు వచ్చేసి రఫీ, వాడిని ఇంకో పేరుతో పిలుస్తారు టింకు అని. ఆ వెధవ చేసిన పని అది. అలాంటి వెధవల్ని ఏం చేయాలి? వాళ్ళ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా పర్చూరు మండల్ నాగులపాలెం ముస్లిం కాలనీలో ఉంటాడు. అలాంటి వెధవల్ని ఏ చెప్పుతో కొట్టాలి మీరే చెప్పండి. పైగా అతను పార్టీ పేరు కూడా వాడుతున్నాడు. ఏ పార్టీ అంటే నేను టీడీపీ పార్టీ కార్యకర్తని చెప్పేసి లోకల్లో అంటే ఆ గ్రామంలో ఈ పేరును కూడా చాలామంది దగ్గర ప్రస్తావిస్తున్నాడు. ఇలాంటి వెధవల్ని పార్టీ వాళ్ళు చూస్తే ఏం చేస్తారంటారు? ఒకసారి చెప్పండి.